నమస్తే స్వరాజ్ న్యూస్ కి స్వాగతం. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అర్హులైన ప్రతి లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందజేస్తామని 10 ఏళ్ల నిరీక్షణ తర్వాత గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పట్టాలు అందజేసే కార్యక్రమానికి హాజరవుతుండటంతో లబ్ధిదారులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వడితల ప్రణవ్ అన్నారు. హుజూరాబాద్ మండలం సింగాపూర్ జూపాక గ్రామాల్లో జంబికుంటలోని 14వ వార్డులో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా ఇళ్ల పట్టాలు అందుకున్న లబ్ధిదారులు మిఠాయిలు పంచుతూ కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి, మంత్రులకు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ కు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ప్రణవ్ మాట్లాడుతూ 10 ఏళ్లలో ఇల్లు, రేషన్ కార్డు ఇవ్వాలని ప్రజల నుండి డిమాండ్ వచ్చినా వాటిని గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లబ్ధిదారులను గుర్తించి రాజకీయాలకు అతీతంగా ఇల్లు ఇస్తున్నామని అన్నారు. మొదటి విడతలో ఇల్లు రాని వారు రానున్న 3 నెలల్లో మరో విడత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమం కొనసాగుతుందని, ఎవరు అధైర్యపడవద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాజే అని పెద్ద ఆయన మాకు రాదు. నీకోసం వచ్చినా ఆగం పట్టిస్తున్నా. ఇంకా బాలాజీ ఎంటర్ప్రైజెస్ యూపీవీసీ విండోస్, డోర్స్ అండ్ సామల్. ఈ ఆధునిక ప్రపంచంలో మీకు నచ్చే లేటెస్ట్ మోడల్స్ లతో డబ్ల్యూపీసీ అల్యూమినియం ఫ్రేమ్స్ అండ్ డోర్స్ మా వద్ద కలవు. అన్ని రకాల ఇంటీరియర్, ఎలివేషన్ వర్క్స్, ఐరన్ గ్రిల్ వర్క్స్ చేయబడును. బాలాజీ ఎంటర్ప్రైజ్, సామల్ అండ్ టింబర్ డిపోట్, ఎర్రగట్టుగుట్ట, కిడ్స్ కాలేజ్ జంక్షన్, హన్మకొండ.